ప్రధాని మోడీ మరి కొద్దిసేపట్లో జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తారు. ఈ సందర్శనలో ఉదయం 11 గంటలకు చీనాబ్ వంతెన డెక్ ను సందర్శించి దానిని ప్రారంభిస్తారు. ఆ తర్వాత దేశంలోనే మొదటి కేబుల్ స్టైడ్ రైల్వే వంతెన అయిన అంజీఖాద్ బ్రిడ్జ్ ని కూడా ప్రారంభిస్తారు. చీనాబ్ రైల్వే వంతెనను రియాసీ జిల్లాలోని బక్కల్ కౌరి మధ్య నిర్మించారు. ఇది చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో ఉంది. ప్యారిస్ లోని 330 మీటర్ల ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ ఎత్తులో ఉంది. అందువల్ల ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనగా గుర్తింపు పొందింది. మీటర్ల పొడవైన ఈ వంతెనను 27,000 టన్నుల ఉక్కుతో నిర్మించారు. గంటకు 240 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను 8 తీవ్రత గల భూకంపాలను తట్టుకునేలా రూపొందించారు. దీని పిల్లర్స్ ని 63 మిల్లీమీటర్ల మందంతో కూడిన ప్రత్యేక బ్లాస్ట్ ప్రూఫ్ ఉక్కుతో తయారు చేశారు. ఇది 40 కేజీల TNTకి సమానమైన బ్లాస్ట్లను తట్టుకోగలదు. ఈ వంతెనను కెనడాకు చెందిన WSP ఇంజనీరింగ్ సంస్థ రూపొందించింది. 2002లో నిర్మాణం మొదలుపెట్టగా 2022లో పూర్తయింది. ఈ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా రికార్డు సృష్టించింది. న్యూయార్క్ లోని 319 మీటర్ల క్లిజర్ భవనం కంటే ఎత్తైనది. ఈ వంతెన కట్రా నుంచి బనిహల్ వరకు కీలకమైన లింక్ ని సెట్ చేస్తోంది. అందువల్ల కట్రా శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయం 6 నుంచి 7 గంటల నుంచి 3 గంటలకు తగ్గుతోంది. ఈ వంతెన హిమాలయాల ప్రాంతంలోని కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా నిర్మించారు. పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు సైనిక దళాలకు కూడా సౌలభ్యం కల్పిస్తోంది. వందే భారత్ ట్రైన్స్ ఈ వంతెనపై నడవడం వల్ల ప్రయాణికులకు చీనాబ్ నది లోయ, హిమాలయ శిఖరాలు, సుందరమైన ల్యాండ్స్కేప్ల అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయి.